గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ టెస్టర్ అంటారు. దీన్ని టెక్నికల్ వర్డ్ వచ్చేసి అనలైజర్ అంటారు. దీంతో ఆక్సిజన్ మిషన్లో ప్యూరిటీ ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్యూరిటీ ఎన్ని లీటర్లలో వస్తుందని చెక్ చేయడానికి వాడే డివైస్ ఇది చాలా మటుకు ఎవరి దగ్గర ఉండదు. ఓన్లీ ఆక్సిజన్ మిషన్స్ టెక్నీషియన్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. దీన్ని అప్ టు 15 బార్ ప్రెజర్ దాకా చెక్ చేయడానికి ఉపయోగిస్తాము. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎదురుగా 10 లీటర్స్ మిషన్ ఒకటి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆక్సిజన్ వచ్చేసి 21% మాత్రమే ఉంది. దీన్ని ఇంకా బయట మనం మిషన్ల ద్వారా ఎలా జనరేట్ అవుతుంది, బయట గాలిని తీసుకొని మిషన్ ఈ ఆక్సిజన్ ఇంకా ఎంత ప్యూరిటీగా తయారు చేస్తుందని మనము ఈ మిషన్ ద్వారా తెలుసుకుందాము. ప్లస్ ఇక్కడ మనం ఇప్పుడు చూడడానికి 10 LPM మిషన్ ఒకటి ఉందండి మన దగ్గర. దీనిని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను మిషన్ ఆన్ చేసి దీనికి అనలైజర్ పెట్టి చెక్ చేసి మీకు చూపిస్తాను. ఇది చెక్ చేసే విధానము మనకు 1 లీటర్లో ఎంత ప్యూరిటీ ఆఫ్ వస్తుందో అదే దాంట్లో 10 లీటర్స్లో కూడా అదే ప్యూరిటీ రావాలి. అప్పుడు మిషన్ అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉంది, దీంట్లో ప్యూరిటీ గల ఆక్సిజన్ని ఈ మిషన్ మనకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అని మాత్రం మనకు అర్థమవుతుంది. ఒకవేళ 1లో వచ్చిన దానికి 10లో వచ్చిన దానికి 1 or 2 లీటర్స్ 2% ఆఫ్ ప్యూరిటీ డ్రాప్ అయినా కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. మనకు మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గల కారణం తయారు చేసినప్పుడు ఏ మిషన్ అయినా సరే 88 93 +or-3 ఉంటుంది. అంటే 88 మొదలుకొని 93 దాకా ప్యూరిటీ అనేది మిషన్ తయారు చేసే ముందు కంపెనీ వాళ్ళు ప్రిఫర్ చేస్తూ మనకు ఇక్కడ పైన మెన్షన్ కూడా చేస్తారు ప్రాపర్టీస్లో. అది మనం గమనించవచ్చు. లేదా మనకు వారంటీ కార్డులో కానీ అక్కడైనా సరే దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిషన్ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఇది 10 LPM మిషన్. ప్రస్తుతానికి ఇప్పుడు ఆన్ చేస్తాం చూడండి. ఆన్ చేయగానే 3 లైట్లు వెలిగి ఆఫ్ అయ్యి గ్రీన్ లైట్ ఆన్లో ఉంది. ఈ గ్రీన్ లైట్ ఆన్లో ఉన్న తర్వాత మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వగానే ఈ ఫ్లోమీటర్లో బాల్ అనేది ఇలా మనం ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లకి దీన్ని సెట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు పేషెంట్ రిక్వైర్మెంట్ పెట్టి. ఇది 10 లీటర్ల మిషన్. దీంట్లో ఇప్పుడు మనం 10 లీటర్స్లో ప్యూరిటీ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. మిషన్లో ప్యూరిటీ ఎంత వస్తుందో చెక్ చేద్దాం అనలైజర్ కనెక్ట్ చేసి. ఫ్లో చూడండి ఎంత వెళ్తుందో. 9.90 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ 10 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ ప్యూరిటీ వచ్చేసి 92.6 ఉంది, ఇంకా పెరుగుతుంది. ఏ మిషన్ అయినా సరే 93 +or-3 ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి మిషన్స్ తయారు చేస్తారు. అంతకంటే తక్కువ ఆక్సిజన్ ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆ మిషన్లో ప్యూరిటీ రావట్లేదు అని అర్థం. 88 కంటే కూడా తక్కువ, ఇంకా 85 అలా డ్రాప్ అయింది అంటే ఆక్సిజన్ అవుట్పుట్ లాస్ అయింది అని అర్థం. ఇప్పుడు చూడండి 10 లీటర్స్లో 92.3 92.6 93 దాకా వస్తూ ఉంది. ఇది 1 లీటర్లో కూడా వస్తుంది అంటే అప్పుడు మిషన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు 9.8 అంటే 9.9 10 లీటర్స్ 92.5 ఆక్సిజన్ ప్యూరిటీ ఫ్లో ఉంది. ఇప్పుడు దీన్ని 1 లీటర్లో పెట్టి చెక్ చేద్దాం. అప్రాక్సిమేట్ 1 లీటర్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే పెడుతున్నాము. ఒకసారి ప్యూరిటీ చెక్ చేద్దాం. ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ ఎక్కువగా పెరిగింది అంటే 1 లీటర్లో కానీ 10 లీటర్స్లో కానీ సేమ్ ప్యూరిటీలో అవుట్పుట్ కరెక్ట్గా ఉంది అని అర్థం. చూడండి ఫ్రెండ్స్ 93.4 1.10 లీటర్స్ పర్ మినిట్ LPM అంటే ఫ్లో. ఆక్సిజన్ పర్సెంటేజ్ 93.5. మిషన్ పక్కాగా వర్క్ చేస్తుంది అనడానికి ఇది ప్రూఫ్. ఈ విధంగా అనలైజర్ ద్వారా మనము మిషన్స్ని చెక్ చేసుకొని ఆక్సిజన్ తీసుకుంటాము. ఇది ప్రతి టెక్నీషియన్ దగ్గర అవైలబిలిటీలో ఉండదండి. ఓన్లీ బయోమెడికల్ వాళ్ళ దగ్గర కానీ ఇటువంటి మిషన్స్ రెంటల్కి ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర కానీ ఇటువంటి అనలైజర్స్ పెట్టి చెక్ చేసి ఇస్తారు. దయచేసి కరోనా మిషన్స్ కానీ అంబులెన్స్ వాళ్ళ దగ్గర కానీ మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర కానీ ఇటువంటి మిషన్స్ తెలియక తీసుకోకండి. ఒకవేళ మీరు తీసుకోవాలన్నా ఇటువంటి అనలైజర్ పెట్టి చెక్ చేసిన తర్వాత ఒక అవగాహన తెచ్చుకొని తీసుకోండి. ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించింది కాబట్టి. ఈ ఎక్విప్మెంట్స్ని లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్గా అంటారు. దయచేసి ఇది గమనించగలరు. మీకు దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా చూపిస్తానండి, అది కూడా చూడండి. మిషన్ ఇది కూడా 10 LPM మిషనే. ఈ మిషన్ కూడా ఇది కొంచెం అడ్వాన్స్ మోడల్ మిషన్, ఆక్సిబ్లిస్ కంపెనీ మిషన్ ఇది గమనించగలరు. ఈ మిషన్లో ఇటువంటి అనలైజర్ ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది. మీరు మిషన్లోనే ప్యూరిటీ చెక్ చేసుకోవడానికి కూడా ఈ మిషన్లో అవకాశం ఉందండి. ఇదే మిషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మిషనే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఏమున్నా మీకు ఇక్కడ డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుందండి. దీనికి కూడా ఇప్పుడు నేను మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను, ఇది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మిషన్లో చూడండి 94.9 అట్లా ఆల్మోస్ట్ 95 ప్యూరిటీ వస్తుంది. ఇట్స్ ఆ మిషన్ 100% పర్ఫెక్ట్గా నడుస్తుంది అని అర్థం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.